ఇప్పటి వరకు మీరు క్లిప్పింగ్ చూశారు కదా, దాంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ చాలా కష్టపడుతున్నారు నడవటానికి, వాళ్ళు పనులు చేసుకోవడానికి కూడా. అట్లాంటి వాటి నుంచి మనం బయటపడడానికి మీకు కొన్ని ఆసనాలు తెలియజేస్తాను. కడుపుతో ఉన్నన్ని రోజులు ఈ ఆసనాలు మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు డెలివరీ అయ్యే వరకు ఫ్రీగా ఉండగలుగుతారు. నార్మల్ డెలివరీ అవడానికి కూడా 99% ఛాన్సెస్ ఉంటాయి. మొట్టమొదటి ఆసన బద్ధకోణాసనం, అంటే బటర్ఫ్లై పోస్చర్. దాన్ని ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా ఫ్లాపింగ్ 50 టైమ్స్ చేసి ఆఫ్టర్ దట్ ఈ విధంగా స్ట్రైట్గా ఒక 10 బ్రీత్స్ వరకు కూర్చోవడానికి ప్రయత్నించండి. రెండో ఆసనం పేరు ఉపవిష్ట కోణాసనం. అది ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఇలా రైట్ లెగ్ స్ట్రెచ్ ఇచ్చి అవకాశం దొరికినంత వరకు పాదం పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ పొజిషన్లో 10 బ్రీత్స్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఆపోజిట్ లెగ్ ఈ పొజిషన్లో 10 బ్రీత్స్. తర్వాత బోత్ లెగ్స్ 2 కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేయండి, లేదంటే ఈ విధంగా కూర్చుని స్ట్రైట్గా 10 బ్రీత్స్. మూడో ఆసనం పేరు ఉత్కటాసనం. అది ఏ విధంగా చేయాలంటే కాళ్ళ రెండింటి మధ్యలో షోల్డర్ అంత డిస్టెన్స్ తీసుకుని ఈ విధంగా స్క్వాట్ పొజిషన్ ఇలా కూర్చోవడము, నెమ్మదిగా ఇలా పైకి లేవడం. ఈ విధంగా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫైనల్గా ప్రాణాయామ అండి, దాని పేరు నాడీ శుద్ధి. అది ఏ విధంగా చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర, రైట్ హ్యాండ్ మురిగి ముద్ర. నాస్ట్రిల్స్ దగ్గర తెచ్చుకుని రైట్ సైడ్ నుంచి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ విధంగా 9 రౌండ్స్ సర్కిల్ కింద చేయాలి.